హాయ్ ఆల్, వెల్కమ్ టు గంగాయన్ వ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త వ్లాగ్తో వచ్చేసాము. ఏంటంటే దుబాయ్లో బోట్ రైడ్. అవునండి, మీరు వినింది నిజమే. దుబాయ్లో బోట్ రైడ్, అది కూడా జస్ట్ 1 AEDకే. ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే దుబాయ్ నుంచి డేరా గోల్డ్ సోక్ వరకే అండి. ఓన్లీ బోట్ మీదే వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది టెంపుల్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మనం వచ్చామంటే చాలా బోట్స్ ఉంటాయి. దాంట్లోని మనం ఏదైతే ఖాళీ ఉంటుందో దాంట్లో కూర్చుని పోయామంటే ఇంకా మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింగిల్ స్టాప్ అనమాట. అటుపక్క కూర్చున్నా ఇక్కడే దింపుతాడు, ఇటుపక్క కూర్చున్నా అటుపక్కే దింపుతాడు. ఎందుకంటే ఇది ఓన్లీ దుబాయ్ నుంచి డేరా ఓల్డ్ సోక్ వరకు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికైనా, ఇక్కడి నుంచి అక్కడికైనా 180 తీసుకుంటారు పర్ హెడ్. ఒక్కొక్క పర్సన్ దగ్గర 180 కలెక్ట్ చేసుకుంటారనమాట. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. మేమైతే ఈవినింగ్ టైంలో అయితే ఈ బోట్ రైడ్ అయితే చేద్దాం అనుకున్నాము. సో అందుకే ఇలా అనమాట టెంపుల్కి వచ్చాము. మాకైతే ఫస్ట్ ఈ బోట్ రైడ్ గురించి తెలీదు. మేమేమనుకున్నామంటే చాలా ఎక్కువ ఉంటుందేమో, మేబీ అంటే మనీ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారేమో, అసలు ఎక్కడికి వెళ్తుందని కూడా మాకు తెలీదు. ఇలా అనుకుని ఉండిపోయే వాళ్ళం అనమాట. కానీ ఒకరోజు ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇలా తీసుకెళ్లారంట. అది ఓన్లీ 180 పర్ హెడ్ కలెక్ట్ చేసుకున్నారు అని తెలిసినప్పుడు ఇంకా మేము కూడా ఓకే, మనం కూడా వెళ్దాము ఈసారి అని చెప్పేసి ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు ఒక రోజు ఇలా వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. అసలు అటు చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి, చాలా మంచి లొకేషన్స్ అనమాట. అదే ఒక పక్క ఇంకో పక్క చూసామనుకోండి, అక్కడంతా చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్న జర్నీ ఓన్లీ ఒక 7 minutes అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఈవినింగ్ టైంలో లైక్ సన్ సెట్ అవుతున్నప్పుడు వెళ్ళామంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ వాటర్లో. దుబాయ్లో అట్ ప్రెజెంట్ టెంపుల్కి వెళ్ళాలంటే దుబాయ్కే వెళ్ళాలండి. టెంపుల్ స్ట్రీట్ అని అంటారు. ఇంతకు ముందు దుబాయ్లోని 2 ఉండేవి టెంపుల్స్. ఒకటి శివుడిది, ఇంకా కృష్ణుడిది. ఇప్పుడైతే శివుడిది టెంపుల్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ కృష్ణ టెంపుల్లోని లైక్ కొన్ని పటాల్లాగా ఉంచారనమాట. శివ పార్వతులవి, సుబ్రహ్మణ్య స్వామిది, వినాయకుడిది, విష్ణుమూర్తి స్వామిది, అందరివి ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు లేదా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు అయితే మేము టెంపుల్కి విజిట్ చేస్తాము. ఎప్పుడు ఈ టెంపుల్ స్ట్రీట్కి వచ్చినా కూడా కొన్ని థింగ్స్ అయితే మేము చేసుకుంటామండి. ఫస్ట్ వన్ ఏంటంటే టెంపుల్ నెలగో విజిట్ చేస్తాం కదా. ఇంకా సెకండ్ వచ్చేసి మనం ఇక్కడికి లైక్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదే ఉంటుందన్నమాట. ఈ బోట్ రైడ్ ఉంటుంది. ఈ బోట్ రైడ్ దగ్గర కొంతసేపు చూసి అలాగా కొంచెం ప్రశాంతంగా కొన్ని పిక్స్ అయితే తీసుకుంటాము. ఇంకా వెళ్తూ అక్కడే తమిళ్ షాప్స్ ఉంటాయండి. ఆ తమిళ్ షాప్స్లో అంటే మనకి ఇండియన్కి కావాల్సిన మసాలా ఐటమ్స్ కానివ్వండి. నేనైతే ఇక్కడ హోల్ దుబాయ్లో ఎక్కడ 3 రోజెస్ పౌడర్ ప్యాకెట్ అయితే చూడలేదండి. అక్కడైతే ఉంటాయి. సో నేను అది చూసా ఫిక్స్ అయిపోయాను, మన ఇండియన్కి ఏం కావాలన్నా కూడా అక్కడైతే ప్రతిదీ దొరికేస్తుంది అని చెప్పేసి ఆ తమిళ్ షాప్లో చాలా బాగుంటాయండి. అంటే రేర్ మనం కొన్ని పిక్కలు అవి తీసుకుంటుంటాం కదా, చిక్కుడుకాయ పిక్కలు అవనివ్వండి, లేకపోతే శనగపలుకులు పచ్చివి అవనివ్వండి, అలాంటివన్నీ ఉంటాయన్నమాట అక్కడ. సో దానికి మనం బాగా కనెక్ట్ అయిపోతాము. వెళ్ళినప్పుడల్లా మేము టెంపుల్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడల్లా మేము ఆ తమిళ్ షాప్ అయితే విజిట్ చేసి కొన్ని ఫ్లవర్స్, కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటాం అనమాట. ఇంకా జర్నీ గురించి మాట్లాడాలంటే అసలు ఫుల్ మనం దుబాయ్ క్రీక్ అంతా చూసేయచ్చండి. మీరే ఇక్కడ చూస్తున్నారు, బోత్ సైడ్స్ అటుపక్క ఇటుపక్క అసలు డిఫరెంట్ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తుంది. ఆ లైటింగ్లో చాలా బాగుంటుంది. మెయిన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ వాటర్లో అలా మనం వెళ్తున్నప్పుడు మంచిగా చల్ల గాలి వస్తుంది కదా, దానికే అసలు అక్కడి నుంచి ఇంకా రాబుద్దేయదు, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే 180 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ బోట్ రైడ్కి అయితే. ఎందుకంటే మనం మెట్రోలో వెళ్ళినా కూడా మినిమం డిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మినిమం అయితే మాత్రం 380 కలెక్ట్ చేసుకుంటారండి.
అదే ఇక్కడ మనం 7 మినిట్స్ దాకా దగ్గర మనం ట్రావెల్ చేస్తాము, దానికి వాడు 180 కలెక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది బెస్ట్ అని చెప్పేసి చాలామంది అయితే అటు లైక్ పాసెంజర్స్ అయితే ఉంటూ ఉంటారనమాట. ఇక్కడ మీరే చూడొచ్చు, ఇటుపక్క చాలా బోట్స్ వస్తూ ఉంటాయి కూడా, అటు నుంచి ఇంకా ఇటు నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బోట్స్ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫారినర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సపరేట్గా బోట్ బుక్ చేసుకోవచ్చు. నేను మీకు అది కూడా ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ కోసమైనా బుక్ చేసుకుంటారు కాబట్టి అవి కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఇది మాత్రం లైక్ ప్యాసింజర్ బస్ అంటారు కదా, సో అలాగే ఉంటుంది. చాలామంది కూర్చుంటారు, అంటే కరెక్ట్గా షిప్కి తగ్గట్టుగా కూర్చుంటారు, బోట్కి తగ్గట్టుగా కూర్చుంటారు. పర్ హెడ్ నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 180 మాత్రమే కలెక్ట్ చేసుకుంటారు. చాలామంది వస్తున్నారు. అక్కడ చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో కదా, ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే. ఒకసారి ఇదైతే క్లోజ్ చేసేసారండి. అంటే ఇటుపక్క అసలు అలౌ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందంట. సో అందుకే మేబీ నేను అనుకుంటున్నాను అది కరెక్ట్గా లాస్ట్ వినాయక చవితికి అనుకుంటా, లాస్ట్ ఇయర్ వినాయక చవితికి క్లోజ్ చేసేసారు. మేము అప్పుడు చాలా ఫీల్ అయ్యాము, అరే ఏంటి ఇలా అయింది అని చెప్పేసి. ఎందుకంటే మేము ఎప్పుడు టెంపుల్కి వచ్చినా కూడా బ్యాక్ సైడ్ ఇలా వచ్చి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా అక్కడ స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం అనమాట. చూస్తున్నారు కదా, అంత డిస్టెన్స్ మనమైతే ట్రావెల్ చేసేసాము బోట్లోనే. ఇంకా మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా డేరా ఓల్డ్ సోక్ అయితే వచ్చేసింది అనమాట, దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే ఇటుపక్క దిగిన వాళ్ళందరూ ఇంకా కొంచెం నడిచామంటే అక్కడ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది, ఇంకా డైరెక్ట్గా మెట్రోలో వెళ్ళిపోవచ్చు. సో ఇది మా జర్నీ అనమాట. మేము మళ్ళీ అటుపక్క వెళ్ళిపోవాలండి, ఎందుకంటే మాకు టెంపుల్ స్ట్రీట్ నుంచే దగ్గర కాబట్టి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.